వెల్కమ్ టు కీ టాక్స్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏ పథకాలను ఎప్పుడు అమలు చేస్తుంది అనేది సంక్షేమ పథకాల క్యాలెండర్ గా ముందే అనౌన్స్ చేస్తాము అని చంద్రబాబు చెప్తూ ఉన్నారు. ఏడాది తర్వాత ఇలాంటి ప్రకటన రావడం అనేది చాలా ఇంట్రెస్టింగ్. తర్వాత రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ కి ఒక ఇండికేషన్ కూడా అనుకోవాలి. అసలు విషయం ఏంటో డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈస్ కీ టాక్స్ ఫర్ యూ. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. సంక్షేమ పథకాల విషయంలో ఎదురుచూపులున్నాయి, ప్రశ్నలున్నాయి. అన్నిటికీ మించి సోషల్ మీడియాలోనూ రాజకీయ ప్రత్యర్థుల వైపు నుంచి ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల గురించి పదే పదే ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఆ హామీలు ఇచ్చిన తీరుని గుర్తు చేస్తూ ఉన్నారు. అదే తమ్ముడు, డబ్బులు వస్తున్నాయి కూడా ఇస్తా. చూశారుగా, ఇలాంటి పరిస్థితుల్లో అన్ని వైపుల నుంచి కూటమి మీద ఒత్తిడి పెరుగుతోంది. పైగా నియోజకవర్గాల్లో జనం అడుగుతూ ఉన్నారు అనే ఫీడ్బ్యాక్ సొంత ఎమ్మెల్యేల నుంచి వస్తోంది. ఇది మొదటి కారణం అయితే, సంక్షేమ పథకాల అమలు విషయంలో సోషల్ మీడియాలోనూ ప్రజల వైపు నుంచి ఒత్తిడి, ప్రశ్నలు పెరుగుతుండేసరికి కూటమి పార్టీలు ఫంబుల్ అవ్వడము, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకి భిన్నంగా మాట్లాడడము కనబడుతోంది. దీంతో నెగిటివిటీ అనేది మరింత ర్యాపిడ్ గా పెరుగుతోంది. ఉచిత బస్సు ఇస్తే ఆటోల మీద బతికే వాళ్ళు, ట్యాక్సీ మీద బతికే వాళ్ళందరూ భవిష్యత్తు ఏంటి? చూశారుగా ఈ ప్రకటన. ఇలాంటి వాటన్నిటిని కంటైన్ చేయడానికి సంక్షేమ పథకాల క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని చంద్రబాబు చెప్తూ ఉన్నారు. రెండోది, ఈ నెలాఖరులో టీడీపీ మహానాడు జరగబోతోంది. హామీల విషయం ఏమైంది, మీరు మాత్రం సంబరాలు చేసుకుంటారా అనే ప్రశ్నలు వస్తాయి కాబట్టి ముందుగానే క్యాలెండర్ ఇస్తాము అని అనౌన్స్ చేయడం అనేది రెండో రీజన్ గా కనబడుతోంది. ఇక మూడోది, ముఖ్యమైనది ఒకటి ఉంది. టీడీపీ అనుకూల మీడియా వైపు నుంచి చంద్రబాబు మీద ముందు నుంచి ఒత్తిడి వస్తుంది. నిరంతరం జగన్ హయాంలో అక్రమాలు జరిగిపోయాయి అనే వార్తలతోనో, లేదంటే గనక జగన్ పార్టీ మీద ఆరోపణలతోనో ఫ్రంట్ పేజీ నింపాల్సి వస్తుంది నిరంతరం. కావాలంటే మీరు చూడండి, ఇప్పటికీ సచివాలయాల్లో వైసీపీ నాటి సిబ్బంది, వైసీపీ నాటి ఆనవాయితీనే నడుస్తోంది అని ప్రముఖంగా పెద్ద వార్త వేయడం చూసాం. సచివాలయాలు అనేది ఎవరి శాఖ పరిధిలోకి వస్తాయి, ఎవరు ఓవర్లుక్ చేశారు అని చెప్పారు అనేది ఒక విషయం అయితే, రెండోది, నిరంతరం ఫ్రంట్ పేజీలో ఇలాంటి వార్తలు రాయాల్సి వస్తుంది తప్పితే జనానికి సంబంధించి నేరుగా జన ప్రయోజనానికి సంబంధించిన విషయాలు చెప్పలేకపోతున్నాము అనేది టీడీపీ అనుకూల మీడియాలో అంతర్మథనం. అదే గనక పథకాల గురించో, లేదా పెట్టుబడుల గురించో, లేదా ఫలానా దగ్గర ఈ పని జరిగిందని రాయడానికో చేస్తే గనక జనంలో కొంత పాజిటివిటీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి ఏర్పాటు చేయండి అని ఆ మీడియా పదే పదే కోరుతూ ఉంది. ఇలాంటి సమయంలో క్యాలెండర్ ఇస్తాము అని అనౌన్స్ చేయడం అనేది సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ గా కనిపిస్తోంది. అంటే ఎంతమందికి ఇస్తారు, ఎలా ఉంటుంది పథకాల ఇంప్లిమెంటేషన్ అనేది తర్వాత, కానీ ముందు ఫలానా తేదీల్లో ఫలానా పథకం అమలు చేస్తారు అని తెలిస్తే గనక దానికోసం మీడియాలో కొంత బిల్డప్ చేయడము, గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది అనేది కంపేర్ చేసి కథనాలు రాయడము, కథలు రాయడము అనేది ఈజీ అవుతుంది. అంటే మూడు ప్రధాన కారణాలు కనబడతాయి. ఒకటి, సోషల్ మీడియాలో ప్రశ్నలు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే మీద ఒత్తిడి వస్తూ ఉండడం మొదటి కారణం అయితే, టీడీపీ సంబరాలు చేసుకుంటున్న సమయంలో సంక్షేమం సంగతి ఏంటి అని అడుగుతారు కాబట్టి క్యాలెండర్ రావడం రెండోది అయితే, మూడోది, మీడియాకి ఫీడ్ ఇవ్వడము, ఫ్రంట్ పేజీలో రాసుకోవడానికి కొన్ని వార్తా కథనాలు కావాలి అనే ఒత్తిడి పెరుగుతూ ఉన్న సమయంలో సంక్షేమ క్యాలెండర్ ఇస్తాము అని ప్రకటించడం చూస్తూ ఉన్నాం. మరి ఈ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, అందులో ఏం డీటెయిల్స్ ఉంటాయి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మీరు కూడా భగవంతుని ప్రార్థిస్తా ఉండండి. దిస్ ఈస్ కీ టాక్స్ ఫర్ యూ.